పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు లేదా ఈ సమ్మర్లో చల్లగా ఏదైనా డెజర్ట్ చేసుకొని తినాలనిపించినప్పుడు ఈ కస్టర్డ్ బ్రెడ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఎంతో ఇష్టంతో తినేస్తారు. మా పిల్లల ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైపోతుంది కదా. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకొని 1/2 లీటర్ మైన పాలు అయితే వేసుకొని మరిగించుకోవాలన్నమాట. ఈ పాలు మరిగేలోపు ఒక చిన్న కప్ తీసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ అయితే 2 స్పూన్లు వేసుకోవాలి. నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇదైతే మార్స్లో దొరుకుతుందన్నమాట. ఫస్ట్ ఏదైనా తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇంకా కాస్ట్ అయితే 48 రూపీస్ పడుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుందన్నమాట కలర్. ఇప్పుడు 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ కానీ లేకపోతే నార్మల్ మిల్క్ అయినా వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ప్యాకెట్ మిల్క్ అయితే యూస్ చేయడం లేదు. మీరు కావాలంటే ప్యాకెట్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను పిల్లలకి ఇప్పటి వరకు ప్యాకెట్ మిల్క్ అనేది ఇవ్వలేదన్నమాట. సో పిల్లలు తింటారు కాబట్టి ప్యాకెట్ మిల్క్ కాకుండా నార్మల్గా ఇంట్లో వేపించుకునే మిల్కే వాడుతున్నాను. కలుపుకున్నాక దాన్ని కూడా పక్కన పెట్టేసుకొని బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకోవాలి. నేనైతే 8 తీసుకున్నాను అనమాట. కార్నర్స్ అన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. మీరు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ అన్నా తీసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 8 అయితే సరిపోతాయి అన్నమాట. సో ఇలా కార్నర్స్ అన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న కార్నర్స్ అన్ని మిక్సీలో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వీడియోలో చూపించే విధంగా బ్లెండ్ అయితే చేసుకోవాలి. ఇంకొక సైడ్ పాలు మరిగిపోయాయి. సో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ గట్టి పడేంత వరకు పెట్టుకోకూడదు. సో ఇందులోకి నేనైతే షుగర్ అనేది చాలా తక్కువ వేస్తున్నాను. ఎందుకంటే నేను నార్మల్గా షుగరే యూజ్ చేయమన్నమాట. బట్ ఇందులో తప్పడం లేదు. ఇలా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. మరి చిక్కగా అయ్యేంత వరకు పెట్టకూడదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసి కాసేపు ఫ్యాన్ కింద చల్లార్చాలన్నమాట. ఈలోపు ఒక స్క్వేర్ బాక్స్లో కానీ ఏ బాక్స్ అయినా పర్వాలేదు, ఇలా బాక్స్లో బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని చల్లారిన కస్టర్డ్ మిల్క్ ఇలా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఇలా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ దీనిపైననే ఇంకొక లేయర్ కస్టర్డ్ మిల్క్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్ని కస్టర్డ్ మిల్క్ లో నింపేయాలన్నమాట, పూర్తిగా మునిగేంత వరకు. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ ని వాటిపైన అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఇలా మొత్తం నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను చిన్న చిన్నగా డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. బాదం, పిస్తా వీటిపైన స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట, గార్నిష్ లాగా. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని అయితే 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే మా పాప స్కూల్ నుంచి ఈవినింగ్ వస్తుందన్నమాట. సో తన కోసం స్నాక్స్ లాగా ఇలా ప్రిపేర్ చేశాను. ఎప్పుడు రొటీన్గా ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా ట్రై చేసామనుకోండి, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది తినడానికి. చూడ్డానికి అయితే చాలా బాగుంది, తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఎలా ఉందో కామెంట్ కూడా చేసేయండి. ఇప్పుడు నేనైతే ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంది. నేనంతా మొత్తం చూపిస్తా చూడండి, కింద లేయర్స్ కానీ చాలా బాగుంది. టేస్ట్ అయితే స్వీట్ కొంచెం తక్కువ ఉందన్నమాట. నేను కావాలని తక్కువే వేసాను షుగర్. మీరు టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అడిగిందనమాట, అమ్మ చేసావా నువ్వు చెప్పిండేది అని. సో చేశాను అనేసరికి వెంటనే తీసుకొని వచ్చింది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇంకా హేత్వి తింటుందన్నమాట. తన ఎక్స్ప్రెషన్ చూడండి, భలే పడుతుంది, సూపర్ అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ మా చిన్నోడు తింటున్నాడు, వాడు కూడా చెప్తున్నాడు అనమాట సూపర్ అని. పిల్లలైతే బాగా తిన్నారు. ఇంకా ఈవెన్ మధు కూడా బాగా తిన్నాడనమాట. బాగుందని చెప్పాడు మధు కూడా. ఒక్కసారి అయితే ట్రై చేయండి. పిల్లలకి ఎప్పుడు ఒకేలాగా పెట్టుకోకుండా ఇలా వెరైటీ స్కూల్ నుంచి వస్తారు కదా, పాపం స్కూల్లో ఏం తింటారో ఏమో, వెరైటీగా ఇంటికి వచ్చాక చేసి పెట్టామనుకోండి చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా.
సో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. చాలా సింపుల్ చేయడానికి కూడా. ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. కస్టర్డ్ పౌడర్ అనేది మార్ట్లో దొరుకుతుంది, తెచ్చుకొని చేసేసామనుకోండి అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.